హలో హాయ్ అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ మీకు ఆటోమేటిక్ తెలిసే ఉంటుంది, విరసం యాదవ్ వైటీ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్కి అందరికీ ఒక చిన్న వీడియో అయితే చేయాలనుకుంటున్నా. అదే జియో పాలిటిక్స్ మీద ఒక చిన్న ప్రశ్న మీకు అందరికీ. అమెరికా అంత పెద్ద దేశం కదా, ప్రపంచంలోనే అందరికీ ఒక పెద్దన్నగా ఆర్థికంగా బలమైన దేశం కదా, అలాంటి పెద్ద దేశం గ్రీన్లాండ్ని ఎందుకు కావాలనుకుంటుంది? అసలు గ్రీన్లాండ్ ఎప్పటికీ మంచుతో కప్పబడి ఉంటుంది. మ్యాక్సిమం అక్కడ మనుషులు తక్కువ, చలి మాత్రం విపరీతంగా ఉంటుంది అక్కడ. అలాంటి గ్రీన్లాండ్ని ఎందుకు అమెరికా కావాలనుకుంటుంది అనే విషయాన్ని మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. కొత్తగా చూసే వాళ్ళైతే వీడియోకి అయితే లైక్ చేయండి. అయితే ఎగ్జాంపుల్కు నేను ఒక రైతు కాబట్టి మ్యాక్సిమం నా వీడియో చూసే వాళ్ళందరూ కూడా లోకల్స్ పీపుల్ ఉంటారు కాబట్టి అందరికీ ఇంట్లో మా అమ్మ చూస్తున్నా కూడా ఈ వీడియో వాళ్ళకి అర్థం కావాలని, వాళ్ళకి అర్థమయ్యే విధంగా అయితే వీడియో చెప్తా. ఇప్పుడు మన ఊరు పక్కన ఒక పెద్ద చెరువు ఉంటుంది అనుకోండి, అక్కడ మనుషులు తక్కువ ఉన్నారు, ఉపయోగం అంటే ఫ్యూచర్లో అక్కడ వాటర్ ఫెసిలిటీస్ ఉంటాయని చెప్పేసి మనకు తెలిస్తే మనం ఏం చేస్తాం, అక్కడ వర్షాకాలం టైం ఉంటే వాటర్ ఎక్కువ ఉంటాయని మనం ఏం చేస్తామంటే ఆ చెరువులో చేపలు వేయడానికి మనం అక్కడ వెళ్తాం. ఆ చెరువులో చేపలు వేసి వాటిని పెంచితే ఎవరుకుంటే అధికారం? ఆ చేపలు వేసి పెంచడానికి అధికారం ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ ఇక్కడ కూడా అదే అమెరికా స్ట్రాటజీ కూడా అదే వాస్తవం కాడికి. ఎందుకంటే గ్రీన్లాండ్లో యురేనియం, గ్యాస్ ఇవన్నీ నిల్వలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు గ్రీన్లాండ్లో వాస్తవం కాడికి మంచు అనేది కరుగుతూ ఉంది. ఫ్యూచర్లో మనకు గ్రీన్లాండ్ వల్ల ఎంతో లాభాలు ఉన్నాయని చెప్పేసి గ్రీన్లాండ్ అయితే అమెరికా కలుపుకోవాలనుకుంటుంది. దానికి గ్రీన్లాండ్ మాత్రం ఏమాత్రం అంగీకరించడం లేదు. గ్రీన్లాండ్ ప్రధాని ఎవరైతే ఉన్నారో ఆయన తమ సమావేశ మీటింగ్లో ఏం చెప్పిందంటే, గ్రీన్లాండ్ అనేది డెన్మార్క్లో ఒక రాజ్యంలో భాగం, గత 800 సంవత్సరాల నుంచి అందులోనే ఉంది, మేము మీతో కలవం అని చెప్పేసి అబ్యూజ్గా చాలా అసహ్యకరంగా అయితే ఒక మాట అన్నాడు. అది మన వీడియో చెప్పలేం కానీ అన్నాడు. ట్రంప్ నిజంగా వాస్తవం కాడికి ప్రపంచంలో అన్ని దేశాల మీద టారిఫ్లు వేసుకుంటూ వాళ్ళని భయపెట్టాలని చూస్తున్నాడు. ఇప్పటికీ వయసు పైబడి దాదాపు 80 చిల్లర ఉంటుంది అనుకుంటా వయసు ఆయనకు. ఒక్కొక్కసారి తనకు నోబెల్ బహుమతి కావాలంటాడు. అన్ని విచిత్ర పనులు అయితే ట్రంప్ చేస్తూ ఉంటాడు. అట్లా ఉంది పరిస్థితి. అయితే గ్రీన్లాండ్ ఎట్లా అంటే, ఇప్పుడు మన దగ్గర ప్రజెంట్ ఐస్తో ఉన్నప్పటికీ ఇప్పటికీ మన దగ్గర సంపద లేకపోయినా సరే కానీ మా సంపద అంటే భవిష్యత్తులో ఈ యురేనియం గ్యాస్ ఏవైతే నిల్వలు ఉన్నాయో ఈ సంపద మేము అమెరికాకి ఎందుకు ఇవ్వాలి అని గ్రీన్లాండ్ అయితే చాలా గట్టిగా అయితే స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చింది. అయితే ఇక్కడ ఏంటంటే ఎగ్జాంపుల్కు మన విలేజ్ ఉంటుంది అనుకో, మన విలేజ్కి ఏదైనా బాట్ ఉంటుంది కదా, ఆ విలేజ్కి ఒక సెక్యూరిటీ లాగా ప్రస్తుతం అయితే అమెరికా బేస్ అయితే అక్కడ ఉన్నాయి మిలిటరీ దళాలు అనేది. అట్లా అంటే ఎట్లా అంటే ఇప్పుడు గ్రీన్లాండ్ మరియు యూరోప్ మధ్య, గ్రీన్లాండ్ అమెరికా యూరోప్ మధ్యలో అయితే ఉంది ఇది ప్రజెంట్ అయితే. దానికోసానికైతే అమెరికా అయితే కావాలని గట్టిగా అయితే పోరాడుతుంది. వాస్తవం కాడికి అమెరికా పోరాడేది ఇప్పటి కోసం కాదు, భవిష్యత్తు రాజకీయం కోసం, వాళ్ళ భవిష్యత్తు అభివృద్ధి కోసం అయితే అమెరికా అయితే పోరాడుతూ ఉంది. వాస్తవం కాడికి ఇక్కడ మనం ఏ దేశాన్ని కూడా మనం ఇక్కడ తక్కువ అనడం లేదు, కానీ అమెరికా ఎంతైనా టెక్నికల్గా చాలా తెలివైన దేశం కాబట్టి అమెరికా స్ట్రాటజీలు, వాళ్ళ ఎత్తుగడలు అనేవి మరో లెవెల్లో ఉంటాయి కాబట్టి అమెరికా కాస్త దూకుడుగా అయితే వ్యవహరిస్తుంది. కానీ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, ఈ నాటో దేశాలలో గ్రీన్లాండ్ కూడా ఉంది. అంటే నాటో దేశాల్లో దాదాపు 32 దేశాలు ఉంటాయి. అందులో కొన్ని డెన్మార్క్ కావచ్చు, గ్రీన్లాండ్, తర్వాత జర్మనీ, తర్వాత గ్రీసు, ఐస్లాండ్, తర్వాత ఇంకా ఇలా మిగిలిన దేశాలు ఏవైతే ఉన్నాయో దాదాపు 32 దేశాలు, అవి నాటో దేశాలు ఉన్నాయి. నాటో దేశాలు అంటే ఏంటంటే భవిష్యత్తులో ఏదైనా ఆ 32 దేశాల్లో ఇతర దేశం ఏమైనా టచ్ చేస్తే ఇవన్నీ దేశాలు కూడా రియాక్ట్ అవుతాయి. అంటే ఒక కుటుంబం లాగా అయితే అవన్నీ ఉన్నాయి. అందులో ఉన్నది ఇది గ్రీన్లాండ్ ఉన్నది. అందులో ఇవి అన్ని దేశాలకు పెద్దవారు అమెరికానే ఇప్పుడు ఆక్యుపై చేసుకోవాలనుకుంటుంది గ్రీన్లాండ్ని.
వాళ్ళు చాలా బాధపడుతున్నారు గ్రీన్లాండ్లో వాస్తవం కాడికి. ఇప్పుడు రీసెంట్గా తీసుకున్నట్లయితే మనం ఇక్కడ ఏది మన రష్యా తర్వాత ఉక్రెయిన్ అయితే ఇక్కడ సోవియట్ యూనియన్లో దాదాపు 15 దేశాలు ఉన్నాయి. అందులో వచ్చేసి రష్యా, ఉక్రెయిన్, తర్వాత బెలారస్, తుర్క్మెనిస్తాన్, కజకిస్తాన్, అజర్బైజాన్, ఉజ్బెకిస్తాన్ ఇట్లా దాదాపు 15 దేశాలు అయితే ఉన్నాయి. అయితే 2022లో కాస్త ఏం చేసిందంటే ఈ ఉక్రెయిన్ అనేది నేను మీతో ఉండను, సోవియట్ యూనియన్లో ఉండను, నేను నాటో దేశాల్లో కలుస్తా అని అన్నందుకు రష్యా ఏమన్నది అక్కడ వెళ్ళకరా నాయన అని ఇట్లా పెద్దన్నా కదా. ఇప్పుడు నాటో దేశాలలో 32 దేశాలలో అమెరికా అయితే ఇట్లా పెద్దనో ఈ 15 దేశాలలో రష్యా కూడా అట్లా పెద్ద అన్నట్టు. కలవకు అని అంటే ఉక్రెయిన్ వింటలేదు అన్నట్టుగా ఏకంగా రష్యా మీదకే యుద్ధం ప్రకటించింది, యుద్ధం చేస్తుంది. ఇక్కడ ఉక్రెయిన్ వాస్తవం కాడికి చిన్నది, సైన్యపరంగా ఆయుధాల పరంగా కూడా తక్కువనే. కానీ ఉక్రెయిన్కి సపోర్ట్ ఓవర్ అంటే అమెరికా ఇండైరెక్ట్గా ఆయుధాలు ఇవ్వడంలో కానీ నువ్వు వాళ్ళతో పోరాడు, నువ్వు అంతా యుద్ధం చేయి రష్యాతో అన్నట్టుగా. ఇక్కడ అట్లా వెపన్స్ ఇచ్చినందుకు ఇక్కడ అమెరికా డెవలప్ అవుతుంది. ప్లస్ ఇండైరెక్ట్గా మేము నీతో కలిసి నువ్వు కలుపుకుంటున్నట్టు కూడా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు ఏం జరిగింది, నాటో దేశాల్లో సభ్యత ఉన్న గ్రీన్లాండ్ కూడా అమెరికా కావాలనుకుంటుంది. అట్లా ఉంటుంది రాజకీయం అనేది. 2022 నుంచి 26 వరకు చేస్తూ ఉంది ఇప్పటికైతే ఉక్రెయిన్ తర్వాత రష్యా యుద్ధాలు అయితే. ఇది ఎంతవరకు మరి కొనసాగుతో తెలియదు. ఆ మధ్య 2025లో ట్రంప్ గెలిచినప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ ఆపుతా అన్నాడు. ఏమైంది లాస్ట్కి వస్తే ఏం లాపలే. అంటే ఇక్కడ స్వార్థం అనేది ఎక్కువ పెరిగిపోయింది. అమెరికా మనం అనుకున్నంత మంచిది ఏం కాదు. మన ఇండియన్స్ మీద ఎంతో టారిఫ్లు వేసింది. ట్రంప్ ఏమంటాడు, మోడీ నా ఫ్రెండ్ అంటాడు, చేసే పనులు చేస్తూనే ఉంటాడు. అమెరికా ఒక నిక్కులం ఏమంటారు దాన్ని, జిత్తులమారి నక్క అట్లా ఉంది పరిస్థితి. అయితే ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ వీడియో వల్ల ఎంతో కొంత చిన్న వివరణ, కొంత నాలెడ్జ్ అనేది సామాన్య ప్రజలు కూడా తెలుస్తుంది, చదువురాని వాళ్ళకు కూడా తెలుస్తుంది. ప్రపంచం అంటే ఏంది, అసలు ఎందుకు యుద్ధాలు జరుగుతున్నాయి, మన ఇండియా ఎందుకు రూపాయి ఎందుకు వెనుకబడుతుంది, మనం ఏంటంటే మనము దిగుమతులు ఎక్కువ చేసుకుంటున్నాం, ఎగుమతులు తక్కువ చేస్తున్నాం. మనం దిగుమతి చేసేటప్పుడు ఏమవుతుందంటే ఏదైనా వస్తువు కొనాలన్నా కూడా అమ్మాలనుకున్నా కూడా డాలర్ రేట్ అనేది పెరుగుతూ ఉంది. మనం కొనాలనుకున్నప్పుడు డాలర్స్లో కొనాలి. అందుకే వాస్తవం కాడికి ఎక్కువ శాతం ఏంటంటే మనం ఎగుమతులు అనేవి చేయాలి. ఎక్కువ ఎగుమతులు చేస్తే ఆటోమేటిక్గా మన రూపాయి అనేది పెరుగుతుంది. కానీ గోల్డ్ రేట్ కూడా ఈ మధ్య చాలా ఎక్కువ పెరుగుతుంది. దాని మీద కూడా మనం నెక్స్ట్ వీడియో చేద్దాం. ఈ వీడియో ముఖ్య కారణం ఏంటంటే ప్రతి ఒక్కరికి తెలియాలి, ఎంతో కొంత నాలెడ్జ్ షేర్ చేసిన వాళ్ళని కావాలనేది నా యొక్క కోరిక. అందుకే వీడియోకి అయితే లైక్ చేయండి. అంటారు కదా ఒకటి, తమ్ముడే పేకట్ని అన్నట్టు. నాటోలో ఉన్నప్పటికీ కూడా గ్రీన్లాండ్ నాటో దేశాల్లో ఉన్నప్పుడు కూడా అమెరికా అయితే దాన్ని ఆక్యుపై చేసుకోవాలనుకుంటుంది. అట్లా ఉంటే స్వార్థం అనేది మనిషికి రాను అనేది స్వార్థం పెరుగుతూ ఉంది. ఒక్క మనిషి మెదడులో వచ్చిన ఆలోచన కొన్ని దేశాలను, కొంతమంది ఆ దేశంలో ప్రజలను అనేది ఎంత ప్రభావితం చేస్తే ఎంతమంది వినాశనం వేస్తుంది అనేది ఇది చెప్పాలనుకున్న విషయం అయితే. ఓకే, మరి ఉంటాను, బాయ్. నేను మీ విరసామ్ యాదవ్ వైటి. వాయిస్ కొద్దిగా బేస్ లేదు, ఈ మధ్య కూడా మళ్ళీ ఫీవర్ వచ్చింది, ఏం అర్థం అవుతలేదు. అంతా ఓకేనా, మరి ఉంటాను, బాయ్.